నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బొల్లి మచ్చలు, అంటే స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇన్ విట్లిగో డిజార్డర్స్. సో ఈ బొల్లి మచ్చలు అనగానే ఇది కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది చిన్నపిల్లలైనా, లేదంటే టీనేజర్స్ అయినా, లేదంటే మిడిల్ ఏజ్ అయినా, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఈ విట్లిగో సమస్యలు, బొల్లి మచ్చలు అనేవి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సో జనరల్గా ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా మనం తీసుకుంటే, మన బాడీ యొక్క స్కిన్ కలర్ తీసుకుంటే మనకు ఉంటే బ్రౌన్ లేదంటే బ్లాక్. సో జనరల్గా ఏదైతే మనకి స్కిన్ మీద పిగ్మెంటెడ్ కలర్ ఏదైతే ఉంటుందో, మనకి ఒక మెలనిన్ హార్మోన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి, అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది రిలీజ్ అయ్యి మన స్కిన్ మీద, అంటే చర్మం మీద ఈ మెలనోసైట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత జనరల్గా మనకి స్కిన్ కలర్ డిపెండింగ్ అపాన్ ద ఏరియా అండ్ లొకేషన్, మన జీన్స్ అంటే మన జెనెటిక్ ట్రైట్స్ ఏవైతే మనకి యాన్సెస్టర్స్ నుంచి వస్తున్నాయో దాని మీద మనకి మన ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా మనకి అది బ్రౌన్ కలరా, బ్లాక్ కలరా, లేదంటే ఫెయిర్ కలరా అనేది మనకి డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ మెలనోసైట్స్ ఏదైతే ఏరియాలో ఈ విట్లిగో పేషెంట్స్లో ఏమవుతూ ఉంటుందంటే, ఆ మెలనోసైట్స్ ఏదైతే మెలనిన్ పిగ్మెంట్ ఉంటుందో ఆ మెలనిన్ పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ మెలనోసైట్ సెల్స్ దగ్గర ఈ మెలనిన్ పిగ్మెంట్లు అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో తగ్గిపోయినప్పుడు జనరల్గా అక్కడ స్కిన్ కలర్ అనేది వైట్ కలర్గా చేంజ్ అవ్వడం జనరల్గా జరుగుతుంటుంది. అంటే ల్యూకో అంటే వైట్, డర్మా అంటే స్కిన్. సో జనరల్గా అక్కడ ఏదైతే ఈ పిగ్మెంటెడ్ ఒక హైపో పిగ్మెంటెడ్ ప్యాచ్గా కానీ, లేదంటే అక్కడ ఒక తెల్ల మచ్చల్లా కానీ, దాన్ని మనం తెలుగులో బొల్లి మచ్చలు అంటూ ఉంటాం. సో అక్కడ స్కిన్ అనేది ఆ ఏరియాలో వైట్ కలర్ ఏదైతే అక్కడ మనకి మెలనిన్ పిగ్మెంటేషన్ ఉత్పత్తి కాదో, ఈ మెలనిన్ సెక్రేషన్స్ రావో, ఆ ఏరియా అంతా తెల్లగా మారిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియన్ కండిషన్స్లో మనకుంటే ఈ బ్రౌన్ బ్లాక్ కలర్స్ మీద ఆ వైట్ కలర్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో అక్కడ మనకి చాలా డిఫరెన్షియేటెడ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మెలనిన్ పిగ్మెంట్స్ మనకి ఈ మెలనిన్ ఉత్పత్తులు మనం పెంచుకోవడానికి మనకి హోమియోపతిలో ఒక 5 to 6 months పాటు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, అది చిన్నపిల్లల్లో అయితే జనరల్గా మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం గ్రాడ్యువల్గా మనం రిజల్ట్స్ తీసుకురావడానికి అయితే హోమియోపతి అంటే జీసీఎస్ మెథడాలజీ ద్వారా, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్యూమ్ ద్వారా ఆ పేషెంట్ అంటే జనరల్గా అది యాన్సెస్టర్స్ నుంచి మనకి ఇన్హెరిట్ అయింది, జీన్స్లో ఎక్కడైనా మన ఫాదర్ కానీ, లేదంటే ఫోర్ ఫాదర్స్ కానీ, లేదంటే మెటర్నల్ పెటర్నల్ సైడ్ ఎవరికైనా ఉండి వస్తూ ఉంటాయి. జనరల్గా ఇట్ టేక్స్ టైం. అదే మన సెల్ఫ్గా మనకి వచ్చే డిసీజ్ అంటే ఇన్బౌండ్ డిసీజ్ అయితే, అంటే జనరల్గా మెలనిన్ ల్యూకోడర్మా అనేది కానీ, విట్లిగో అనేది కానీ జనరల్గా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే, మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే తగ్గిపోయి అది మన మీదే మన బాడీ యొక్క ఇండివిజువల్ మీద, అంటే ఆ ఇండివిజువల్ మీద దాడి చేస్తూ ఉంటుందో, ఆ రెసిస్టెన్స్ పవర్ అది మనకి ఆ నెగిటివ్ వేలో పనిచేయడం వల్ల జనరల్గా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఈ విట్లిగో అనేది, ల్యూకోడర్మా, బొల్లి మచ్చలు అనేది జనరల్గా రావడం జరుగుతుంటుంది. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటంటే జనరల్గా హోమియోపతిలో గ్రాడ్యువల్గా మనం స్పాంటేనియస్గా కాకుండా గ్రాడ్యువల్గా మనం పీరియడ్ బై పీరియడ్ టైం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ వెళ్తూ ఉంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ 5 to 6 months పీరియడ్ వరకు అక్కడ మనకి ఆ ప్యాచెస్లో చేంజెస్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ, ఆహార నియమాలు కానీ హోమియోపతిలో అంటే నేను ఇచ్చే పర్టికులర్ ట్రీట్మెంట్లో ఎటువంటి ఆహార నియమాలు అనేవి విట్లిగో పేషెంట్స్లో ఉండవండి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పుడు ఉంటాయి జనరల్గా, అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ అలర్జిక్ కానీ, లేదంటే వాళ్ళకి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ టు దట్ పర్టికులర్ ఫుడ్ ఉన్నప్పుడు ఆ ఫుడ్ కండిషన్స్ను, ఆ ఆహార పదార్థాలు మనం జనరల్గా ఆపేయమని చెప్తూ ఉంటాం. ప్లస్ దెర్ ఆర్ నో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, అంటే ఎటువంటి పైపుత్తులు కానీ, ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ, లేదంటే రాసుకుని ఆ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకుని ఎండలో ఉంచాల్సిన అవసరం ఎంతవరకు లేదండి. సో దీంట్లో మనకి ఏదైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఆ కలర్ చేంజెస్ అనేవి మనకి ఆ స్టేజ్ బై స్టేజ్ మనకి చేంజెస్ రావడానికి జనరల్గా మనకి ఆ ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద తీసుకుంటే జనరల్గా ఈ విట్లిగో ఎప్పుడైతే మనకి వ్యాధి నిరోధక శక్తి అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి మనం చెప్తూ ఉంటామో, ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం. కాబట్టి దీంట్లో మన క్యాల్కిరస్ అల్ఫా, లైకోపోడిన్, ఇందాక నేను చెప్పినట్టు పేషెంట్కి యాంగ్జైటీ ఉందా, లేదంటే ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, సో జనరల్గా ఇట్లాంటి కంప్లైంట్స్తో పాటు అతనికి ఏమన్నా ఇన్హెరిటెడ్ డిసీజ్ కానీ, లేదంటే జీన్స్ ద్వారా వచ్చిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయనేది మనం కోమార్బిడిటీస్ అంతా ఫ్యాక్టోరియల్ కండిషన్లో మనం తీసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ల్యూకోడర్మా పేషెంట్స్లో కూడా హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా, జీసీఎస్ థెరపీ ద్వారా మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను మన ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.